ఆలీ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ ఆవిడ జుబేదా గారితో కలిపి ఛానల్ పెట్టారు. అబ్బో! 20 లక్షల మంది చాలా ఫేమస్. కోట్లలో వ్యూస్, కోట్లలో ఆదాయం. ఏది సినిమాలో వస్తుంది ఉన్న ₹1,00,00,000 1000 కోట్లు సరిపోదని యూట్యూబ్‌లోకి వచ్చారనమాట. అయితే అది పక్కన పెట్టండి. ఒక మోసం చేశారు. దాన్నే బిర్యానీ మోసం అంటారండి. అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసుండరు. కానీ విని ఎరగని మోసం. అది మీకు చెప్తాను. చాలా సరదాగా చెప్తాను. ఎందుకంటే అతను కూడా హాస్య నటుడు. కమీడియన్ కాబట్టి మనం కొరకు సొంత కామెడీ చేసి ఆయన నవ్విద్దాం బాగుంటుంది. బిర్యానీ మోసం ఎలా చేశారంటే అండి, ఇతను ఇలా ఆవిడ గారు మేడం జుబేదా గారు నమ్మించి మోసం చేయడం, అంటే నమ్మించి గొంతు కొయ్యడం అంటారు. గొర్రె కషాయవును నమ్మినట్లు వాళ్ళు చేసిన మోసం ఎవరు కనిపెట్టలేదు. అందరూ తెలుసు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలా ఫన్నీ వేలోని, జాగ్రత్తగా వినండి. ఈ బిర్యానీ మోసం ఏం చేశారంటే అండి, 15 కేజీలు జుబేదా గారు మార్కెట్కి వెళ్ళి 15 కేజీలు బిర్యానీ కొన్నారండి. 15 కేజీలు బియ్యం కలిపితే ₹3,000. ఆ తర్వాత 20 కేజీలు చికెన్ కొన్నారండి. అది కలిపితే ₹3,000. ఇంకా బిర్యానీ మసాలా దాని అంతా కలిపి 3,000, మొత్తం కలిపితే 10,000 అండి ఖర్చు. సో బిర్యానీ తయారు చేశారండి. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారండి. పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచారు. ఇందులో తప్పే ఉంది, పుణ్యమే కదా చేశారని విషయం అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేశారండి. ఆ వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టారండి. దగ్గర 5 మిలియన్ అంటే 50 లక్షల మంది చూశారు. మీరు చూస్తున్నారు. సో 50 లక్షల మంది చూస్తే దానికి మిలియన్కి 1 లక్ష వేసుకున్న దగ్గర 50 లక్షలకి, అదే 5 మిలియన్కి కలిపి 5 లక్షలు వచ్చాయండి. పోనీలే అన్వేషు, కకూర్తోళ్ళు పిసనారోళ్ళు అనుకో, వదిలేసే అంటే, అయ్యో ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టి 5 లక్షలు సంపాదించారు. 4,90,000 లాభం, సహాయాన్ని వ్యాపారం చేశారు. ఎక్కడ అసలు సిసలైనా ఇప్పుడు అలా చేసి ఉంటే తప్పేం లేదండి. కానీ అందులో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారండి. సో వాళ్ళు ఇచ్చిన 20 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు తీసుకొని నమ్మించి మోసం చేయడం. ఇప్పుడు ఆలీ గారు చేసిన మంచి పనిని అందరూ చూస్తారు. అందరూ చూసి 50 లక్షల మందిలో అటువంటి ముస్లిం అబద్ధాలు ఆడరు. ముస్లిమ్స్ ప్రాణం పోయిన అబద్ధాలు ఆడరు, మోసం చేయరు. ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి. కాదండి, ఎంత పాపం అండి. అల్లా క్షమిస్తారా మిమ్మల్ని? 1,000 కోట్ల ఆస్తి ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టచ్చా? చెప్పండి, మీరే చెప్పండి దీనికి ఆన్సర్. ఇప్పుడు పేదవాడిని రాజకీయ నాయకులు మోసం చేస్తారండి. ₹500 ఇచ్చి జీవితాంతం కట్టు బానిసలుగా చేస్తారు. కానీ ఈ తారలు సహాయం అనే బిర్యానీ ఇచ్చి మోసం చేయడం, ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం. ఇది బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి 29 లక్షల రూపాయలు చేసిన మోసం అండి. నాకు తెలియక ఏం చేసుకుంటామండి. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాయి, అది కాకుండా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి. అది అవసరమా అండి? మీరు ప్రమోట్ చేసింది లీగల్ కాదండి, ఇల్లీగల్. మీరు